హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఈ గెస్ట్ కాదు, ప్రతి గెస్ట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చిపోతారు. కానీ ఈ గెస్ట్లను మాత్రం చూస్తే మాత్రం ఫ్రస్ట్రేషన్, ఇన్స్టాలో చూస్తే మాత్రం వాళ్ళ ఫైర్, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళు. నేను ఈ వీడియో ముఖ్యంగా ఎండమోల్ షైన్, జియో హాట్ స్టార్ మాకి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదో వీడియో చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి, ఫేమస్ అవ్వాలని ఇంటెన్షన్ నాకు ఇంచి కూడా లేదు. ఒక కామన్ మ్యాన్ కి జరిగిన అవమానం, ఒక కామన్ మ్యాన్ తల్లికి జరిగిన అవమానం నేను మీ దాకా తీసుకురావాలి. శ్రీముఖి, నవదీప్, బిందు మాదిరి, అభిజిత్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఎవరు రాబోయే మాకు చెప్పడానికి? మీరు ఇది చేయండి, మాకు తెలీదా మేము ఏం చేయాలని? అవన్నీ చేసాం కాబట్టి ఈ రోజు మేము ముందుకు వచ్చి మేము ఆడిషన్ ఇచ్చినాం. మొత్తం కూడా అన్ఫేర్ జరిగింది మాకు. డెఫినెట్లీ మీరు రియాక్ట్ అయ్యి తీరాల్సిందే. రియాక్ట్ అవ్వకపోతే మాత్రం సీరియస్ గా చెప్తున్నా, చాలా పరిణామాలు భయంకరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సామాన్యుడు టాలెంట్ ని చూపిస్తున్నామనే ప్రాసెస్ లో సామాన్యుని స్టేజ్ మీద తీసుకెళ్లి బఫూన్ గన్ చేసి అడ్వాన్స్ చేసి పంపిస్తున్నారు. అగ్ని పరీక్ష మీకు అవకాశం ఇవ్వడం తప్ప? అగ్ని పరీక్ష ఇస్తేనే కదా అక్కడికి వెళ్ళి మేము టాలెంట్ చూపించుకోవడానికే కదా అగ్ని పరీక్ష మాకు ఇచ్చింది. అవకాశం రావడం చాలా గ్రేట్ మాకు. మా అమ్మ చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, అసలు అమ్మ చదువుకోలేదు. ఒక అమాయకురాలు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాంటి అమ్మ ఇప్పుడు కూడా 45-50 ఏజ్ వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూలి పని చేస్తుంది అమ్మ. అమ్మని ట్రిగర్ చేసి అవమానించారన్న పెయిన్ వచ్చేసింది, మైండ్ కళ్ళ నీళ్ళు వచ్చేసింది. ఆ టైంలో నేను ఏం చేయలేకపోయాను. మీకు ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఏంటి దాంట్లో? పచ్చి ఇది కూడా ఉండాలి నా దీంట్లో అని. తుమ్కల్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఎన్నిసార్లు? నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, తెలిసిందే కదా బాగున్నాం అని అడగొద్దు, కానీ మర్యాద కాబట్టి అడగాల్సి వస్తుంది. సో మీతో హాయ్ అన్నప్పుడు నవ్వుతూ చెప్పాల్సిందాన్ని మేము ఇలా చెప్పాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాం. కానీ చాలా ఇంటర్వ్యూస్ చేశాను, ఫ్రస్ట్రేషన్ ఇంటర్వ్యూ మీదే అనిపిస్తుంది నాకు. ఫ్రస్ట్రేషన్ పెయిన్ఫుల్ ఇంటర్వ్యూ అంటే నేను ఒక ఓపెన్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి. నాకు అంటే జనాలు అనుకునేది, మనసులు అనుకునేది అంటే అగ్ని పరీక్ష మీకు అవకాశం ఇవ్వడం తప్ప? అబ్సల్యూట్లీ 100% మాకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం బ్రో. ఎక్కడ గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు బ్రో? అగ్ని పరీక్ష ఇస్తేనే కదా అక్కడికి వెళ్ళి మేము టాలెంట్ చూపించుకోవడానికే కదా అగ్ని పరీక్ష మాకు ఇచ్చింది. అవకాశం రావడం చాలా గ్రేట్ మాకు. అవకాశాన్ని చూపించుకునే టైం ఇవ్వలేదు అంతే వాళ్ళు. టైం ఇవ్వలేదా? నిజంగా టైం ఇవ్వలేదా? లేకుంటే ఒకవేళ అదే టైంలో మీరు సెలెక్ట్ అయితే ఇంత రాద్ధాంతరం చేసేవాళ్ళ మీరు? ఇప్పుడు మాకు ఒక ప్లాట్ఫామ్ లో ఒక మంచి అవకాశం వస్తుంది అంటే దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మాకు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టే కదా మేము ఇంత ప్రెస్టేషన్ తోటి మీ ముందుకు వచ్చాం. ఏం అన్యాయం జరిగింది? ప్రదీప్ గారు ఫస్ట్ మీరు చెప్పండి. మాకు ఇచ్చిన టైమింగ్ 5 minutes. 5 minutes లో జడ్జెస్ ఇంప్రెస్ చేయాలి, మా గురించి క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి అన్నారు. ఒక పర్టికులర్ రీజన్ పెట్టి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేయాలి. మీకు ఏ రీజన్ పెట్టి రిజెక్ట్ చేశారు? వెళ్ళి పాదయాత్ర చేసుకో అన్నారు. పాదయాత్ర చేసుకోమన్నారు? ట్రావెలర్ ని కాబట్టి నన్ను వెళ్ళి పాదయాత్ర చేసుకుని నువ్వు ఈ ప్లాట్ఫామ్ సెట్ కావన్నారు. అది నా పర్సనల్ లైఫ్ లోది, నా క్వశ్చన్స్ ని బట్టి, నా క్వశ్చన్స్ కి నేను ఇచ్చిన ఆన్సర్లను బట్టి నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక టాపిక్ ఇవ్వలేదు, కనీసం నా గురించి ఏం తెలుసుకోలేదు. నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? ఫస్ట్ వెళ్ళగానే జడ్జెస్ ఏం అడిగారు మిమ్మల్ని? ఫస్ట్ వెళ్ళంగానే ఇంట్రో నా గురించి అడిగారు, మధ్యలోనే కట్ చెప్పేసి టక 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 క్వశ్చన్స్ అడిగారు అనమాట, ఏంటి అది ఇది అని. సో అడగంగానే నువ్వు ఈ ప్లాట్ఫామ్ సెట్ అవ్వవు, సో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి 3 రెడ్లు ఇచ్చేసి పంపించేశారు. పాదయాత్ర చేసుకోపో అన్న జడ్జి ఎవరిని? నవదీప్ అన్నాడు. ఓకే. ఈయన అభిజిత్ ఏమొచ్చారు మీకు? అభిజిత్ కూడా ఇదే సేమ్, ఆబ్వియస్లీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతే. ఈ ప్లాట్ఫామ్ రీజన్ ఒక్కదాన్ని పట్టుకొని ముగ్గురు ఒకటే చెప్పేశారు. అంటే మీరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేసే టైం కూడా ఇవ్వలేదు. మేమే ఫైనల్, మేమేం చెప్తే అది మీరు వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ ఓకే, మీకు పాదయాత్ర చేసుకోమని నవదీప్ చెప్పడం జరిగింది. మీకేమైంది అన్యాయం మీకు? సో మాకు 3 రోజులు ఇంటర్వ్యూ చేశారు, 3 రోజులు ఆడిషన్ చేశారు. Day 1, Day 2 కూడా ఇలా. సో నాది Day 3. ప్రదీప్ కూడా Day 3నే. Day 3 నైట్ 11:45 చేశారు నాది. నాకు అనిపించింది మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది, ఈవినింగ్ అంతా డల్ అయిపోయింటారు అనుకుని అదే జరిగింది. లోపలికి వెళ్ళి అందరూ డేలాగా కూర్చున్నారు, ఇట్లా సైలెంట్గా కూర్చున్నారు. వెళ్ళంగానే శ్రీముఖి గారు యాంకర్ కాబట్టి జస్ట్ తన హోస్టింగ్. సో నేను వెళ్ళంగానే నేను ఏం చేసుకున్నా, డైరెక్ట్ హాయ్ నా పేరు పోతురాజ్ అంటే డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళకుండా కొంచెం జోష్ క్రియేట్ చేద్దామని హలో నవదీప్ అన్న నమస్తే అని కొంచెం జోష్ క్రియేట్ చేసి వాళ్ళు ఓకే యాక్టివ్ అయ్యారు. కొంచెం యాక్టివ్ అయిన తర్వాత శ్రీముఖి గారు నన్ను బిగ్ బాస్ లో చూసావా అని అడిగింది. లేదు మేడం నేను చూడలేదు, బిగ్ బాస్ సీజన్ అని తెలుసు, 3 అని తెలుసు, బట్ చూడలేదని చెప్పా. చూడలేదు, బట్ అయినా సరే బిగ్ బాస్ లో నాకు నీకు నచ్చింది నా గురించి చెప్పండి, నన్ను పొగడమంది. నేను ఒకటే అనుకున్నా, మేడం బిగ్ బాస్ పాలసీ ఏంటి? ఏదన్నా స్ట్రైట్గా క్లియర్గా ముఖం మీద తప్పోపో మాట్లాడాలి. నేను తప్పోపో ముఖం మీద మాట్లాడేస్తా, క్లియర్గా ఉంటా. నేను బిగ్ బాస్ చూడాలి మీ సీజన్ అని చెప్పా. నన్ను పొగుడుదావా లేదా, నన్ను పొగుడు అని చెప్పి అరుచుకుంటూ సీరియస్ అయిపోయి స్టేజ్ దిగేసింది బ్రో. స్టేజ్ దిగేసి వెళ్ళిపోయింది. స్టేజ్ దిగేసి వెళ్ళిపోతూ లాస్ట్ మెట్లు ఇలా నుంచి వెనక్కి తిరిగి అరే ఇప్పుడు కూడా స్టేజ్ దిగి వెళ్ళిపోతున్న అక్క అక్క నువ్వు నన్ను బతిమాలట్లేదురా అని సీరియస్ అవుతుంది. ఆహా ఈవిడ మ్యాప్టర్ ఇదా, బతిమాలాలి అప్పుడు ఈవిడిని అనుకుని ఓకే
తను కన్విన్స్ చేయడానికి వెళ్ళి బతిమాలి, అక్క నువ్వు రాక మాకు మంచి, మా ఇంట్లో మంచి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి అంట్లో అక్క వాళ్ళు చూస్తారు టీవీ, ఇంట్లో చూస్తారు, ఫ్యాన్ అని చెప్పి తీసుకొచ్చా. స్టేజ్ మీద కూర్చున్నారు, వెళ్ళిపోయి కూర్చుంది. నవదీప్ గారు నీ గురించి చెప్పు పోతురాజ్ అని చెప్పన్నాడు. నా గురించి చెప్పాను, నా పేరు పోతురాజ్, పలానా దివ్యసీమ విజయవాడ గ్రామానికి చెందిన వాడిని, ఇట్లా యాక్టర్ని, ఫార్మర్ని, ఆంథ్రప్రెన్యూర్ అని చెప్పి నా గురించి మొత్తం వివరిస్తూ నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలి, సో నేను యాక్టర్ని, సో యాక్టర్కి ఒక గొప్ప అవకాశం, అంటే ఏ ఫీల్డ్లోకి ఉపయోగపడుతుందో తెలియదు కానీ యాక్టర్స్ మాత్రం బిగ్గెస్ట్ ఉపయోగపడింది బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. సో యాక్టర్గా వెళ్ళాలనుకున్నా. ది సేమ్ టైం నాకు దీనికి బలమైన కారణం ఏదైనా ఉందంటే అమ్మ. సో అమ్మ బ్రో, ఎవరికైనా అమ్మ అనేది ఒక ఎమోషన్, మీకు కూడా నాకు కూడా అందరికి అమ్మ అనేది ఎమోషన్. అమ్మ పల్లెటూరులో మా అమ్మ చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, అసలు అమ్మ చదువుకోలేదు, ఒక అమాయకురాలు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాంటి అమ్మ ఇప్పుడు కూడా 45-50 ఏజ్ వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూలి పని చేస్తుంది బ్రో. అమ్మ ఊళ్ళో కూలి పని చేస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తే నాన్న ఒక 500 కావాలా, ఏమంటావా, డబ్బులు అడుగుతుంది, ఏమని చెప్పి ఏమైనా అడుగుతుంది. అలాంటి పిచ్చమ్మ, అలాంటి అమ్మకి హెల్త్ ఇష్యూస్ వస్తూనే సఫర్ అవుతుంది, బాధపడుతుంది. అలాంటి తల్లి రీసెంట్గా ఈ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు 5 నెలల బిఫోర్ అడిగింది, నాన్న సీరియల్లో కనిపించట్లేదు, టీవీలో కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు, నువ్వు ఏం చేస్తున్నావు, ఒక బిగ్ బాస్లో ట్రై చేయొచ్చు కదా, చెల్లి బిగ్ బాస్ అంటుంది, చెల్లి చెప్పింది బిగ్ బాస్ గురించి, తెలియదు ఆవిడ కూడా, బిగ్ బాస్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పనింది. సరే అమ్మ, అప్పుడు బలమైనగా డిసైడ్ అయ్యా, అమ్మ కోసం ఎంత పోరాటమైనా చేస్తా, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా, బిగ్ బాస్కి వెళ్తా, అమ్మని సాటిస్ఫై చేస్తా, అమ్మ కోరిక నెరవేరుస్తా, తల్లి కోరిక నెరవేర్చిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతానని అప్పుడే ఫిక్స్ అయ్యా. ఇదే క్లియర్గా చెప్పా స్టేజ్ మీద కూడా. ఇది చెప్తూ ఉండగా ఇంకా నేను చెప్పాల్సింది నా స్ట్రెంత్, నావన్నీ, నా కెపాసిటీ ఏంటి, నా వోకల్ కెపాసిటీ ఏంటి, నా ఫిజికల్ కెపాసిటీ ఏంటి చూపిద్దామని ప్లాన్ చేస్తూ చెప్పడానికి రెడీ అవుతూ ఉండగా చెప్తూనే ఉన్నా, ఇలా నేను ఎందుకు వెళ్ళాను బిగ్ బాస్కి, అమ్మ కోరిక అని చెప్పా. ఇలా చెప్తూ ఉండగా అసలు కనీసం నవదీప్ గారు రియాక్ట్ అవుతున్నారు, ఓకే అమ్మకి అలా జరిగిందా ఓకే అని రియాక్ట్ అవుతున్నారు. అభిజిత్ గారు కానీ మన బిందుమాధవ్ గారు కానీ ఇట్లా కూర్చుని అసలు ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఏం రియాక్షన్ లేదు బ్రో. ఇలా నేను చెప్తూ ఉండగా నేను ఎందుకు వెళ్తున్నాను, ఇట్లా అమ్మ కోసం వెళ్తాను, నా కోసం చెప్తూ ఉండగానే అభిజిత్ గారు లేపి పైన పెట్టాడు, వెళ్ళి అమ్మని చూసుకో. అభిజిత్ గారిని చూసిన బిందుమాధవి గారు ఆవిడ కూడా సేమ్ అదే ఇచ్చింది, రెడీ ఇచ్చింది, వెళ్ళి అమ్మని చూసుకో. ఇదంతా ఒక ఎత్తు అయితే నవదీప్ గారు గ్రీన్ ఇవ్వడానికి ట్రై చేశారు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చే పాసిబిలిటీ అంటే గ్రీన్ ఇస్తే హోల్డ్లో ఉంటా, ఆయన కనెక్ట్ అయ్యారు. నేను చెప్పిన ఎమోషన్ ఆయనకు అర్థమైంది, కన్వే అయింది. ఒక అమ్మ అంటే ఎవరికైనా కనెక్ట్ అయింది, అబ్సల్యూట్లీ కనెక్ట్ అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇవ్వాల్సిన జడ్జిమెంట్ శ్రీముఖి గారు తీసుకున్నారు బ్రో. శ్రీముఖి గారు తీసుకుని ఆ రెడ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళి అమ్మని చూసుకున్నానా పోతురాజ్, మంచిగా అమ్మని చూసుకో అన్నారు బ్రో. నాకు అర్థం కాలేదు, నాకు అక్కడ నేను రిజెక్షన్ అయినా ఐ డోంట్ కేర్, రిజెక్షన్ అయినా బాధపడేటోడు కాదు, అసలు వీడియో చేసేటోడే కాదు రిజెక్ట్ అయితే. కానీ ఒక బలమైన రీజన్, బలమైనది కూడా కాదు బ్రో, చిన్న రీజన్ కూడా నాకు చెప్పకుండా, నాకు ఏ రీజన్ లేకుండా ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, నేను నా గురించి చెప్తేనే మీరు నన్ను ఏదైనా జడ్జ్ చేస్తారు, ఎలాంటిది చెప్పకుండా, ఎలాంటి నా పూర్తిగా నా గురించి వినకుండా, ఒక ఏం చెప్పకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు. ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక ఫిజికల్ టాస్క్, ఒక మెంటల్ టాస్క్, శ్రీముఖిని చేయి నామినేట్ చేస్తా, ఎలా చేస్తా చూపించంటే నామినేట్ చేసి చూపిస్తా, ఒక 100 పుషప్స్ చేయంటే చేసి చూపిస్తా, ఏ పుషప్స్ కాదు ఏ చేయమని చేస్తా, అక్కడ ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, వోకల్ టాస్క్, ఎంటర్టైన్ చేస్తా, డాన్స్ చేస్తావా డాన్స్ చేయి, ఏ చేయమని చేస్తా. ఒక ఇంచ్ కూడా క్వశ్చన్ చేయకుండా, క్వశ్చన్ కూడా టాస్క్ కూడా కదా, క్వశ్చనే చేయలేదు బ్రో. సరే మీ అమ్మ గురించి పక్కన పెట్టి నీ గురించి చెప్పు, నువ్వేం చేయగలవు చెప్పు, ఏదైనా క్వశ్చన్ అడగాలి కదా, ఏది అడగలేదు. జస్ట్ అమ్మ కోసం వెళ్తున్నాను, అమ్మ కోరిక, నన్ను నమ్ముకున్న నా తల్లి కోరిక, నా తల్లిని నేను కోరిక నెరవేర్చాలని చెప్పేసి స్ట్రాంగ్గా మాట్లాడితే, అమ్మ కోసం వెళ్తావా, సరే వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకో అన్నారు బ్రో. అది నాకు చాలా పెయిన్ అనిపించింది. ఆ టైంలో నేను ఏం మాట్లాడాలో తెలియదు, ప్యానిక్ అయిపోయా. అమ్మని అవమానిచ్చారా, నన్ను అవమానిచ్చారా అన్న బాధలో నేను అక్కడ మాట్లాడలేకపోయా. అంటే మాట్లాడడానికి టైం కూడా ఇవ్వలేదు, జస్ట్ 3 to 5 minutes. అంటే శ్రీముఖి నిజంగా మీకు బిగ్ బాస్కి వెళ్ళిన సంగతి తెలియదా? సీజన్ 3 వెళ్ళిందన్న సంగతి తెలుసు, కానీ నేను చూడలేదు. బిగ్ బాస్ చూసావా, 3లో నన్ను చూసావా, చూస్తే నీకు నచ్చిన పాయింట్ చెప్పు, నన్ను పొగుడు బిగ్ బాస్ లో అంటే నేను చూడడం నేను ఎలా పొగుడుతాను. ఇప్పుడు మీరున్నారు అంటే ఒక ప్రాంక్ లాగా చేయొచ్చు, తను మీకు ఒక ఫ్రస్ట్రేషన్ తీసుకురావాలి చెప్పాను, ఫ్రస్ట్రేషన్ తీసుకొని చెప్పాను కదా, నేను పొగడని చెప్పా. అలా అని నేను మీరు బాగా ఆడారు, ఇలా నేను అబద్ధాలే మాడలేదు, మీరు బాగా ఆడారు ఆ టైంలో నేను అబద్ధాలు ఆడలేదు, నేను చూడలేదు మేడం, క్లియర్ గా ఉన్నా, నేను చూడలేదు. ఇంకే మీరు ఏదైనా పొగడమంటారా, స్టార్ మా పరివారంలో వస్తారు, ఆదివారం పరివారంలో వస్తారు, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది, ఇంట్లో అమ్మవాళ్ళు చూస్తారు, నేను చెప్పాల్సి నేను చెప్పా. ఒకటేంది, నేను ఎక్కడ ప్రిపేర్ అవ్వలేదు బ్రో, ఏది ప్రిపేర్ అయ్యలేదు, ఏది నేను పొగడాలి మిమ్మల్ని ఇది చేయాలి ప్రిపేర్ అవ్వలేదు. సో అది నేను పొగడలేదని ఆవిడ ఇచ్చింది. నవదీప్ ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఆవిడ ఇవ్వడం ఏంటి, నవదీప్ గారు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ సో శ్రీముఖి గారు ఇవ్వడం ఏంటి. సో ముగ్గురు రెడ్ ఇచ్చారు. సో ఏంటి ఇంచు క్వశ్చన్ కూడా అడగలేదు, అది నా బాధ.
నన్ను క్వశ్చన్ కూడా వేయకుండా నన్ను అన్ఫెయిర్ గా రిజెక్ట్ చేయడం ఏంటి అనేది నా పాయింట్ అంతే. ఓకే ప్రదీప్ గారు మీకు కూడా టాస్క్లు ఏం పెట్టలేం? అసలు ఏం పెట్టలేదు, సేమ్ మనోడికి ఏదైతే జరిగిందో మాకు అంతే, జస్ట్ 5 minutes లో మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే మీరు 1 minute వీడియో అదే 3 minutes వీడియో చేసి పెట్టారా? 3 minutes పెట్టారు. ఏమొచ్చింది మెయిల్ మీకు? మెయిల్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ కి మీరు సెలెక్ట్ అయ్యారన్నారు, జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయ్యింది, తర్వాత థర్డ్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారన్నారు, ఫోర్త్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యామన్నారు. 3 days మార్నింగ్ 8:30కి వస్తే నైట్ 12-1 అయిపోతుంది ఇంటికి వెళ్ళే లోపల. అంత లేట్? ఆ టైంలో క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ మార్నింగ్ షార్ప్ 8:30కి రావాలి. సో అట్లా 3 days తిప్పించుకొని ఎండ్ ఆఫ్ ది డే థర్డ్ డే ఏదైతే ఉందో డే 1 డే 2 వచ్చేసరికి 10 to 15 members జరిగిన ఆడిషన్, డే 3 మాత్రమే 5:30 to ఆఫ్టర్ 12 లోపల జరిగిన వాళ్ళందరికీ కూడా 20 members అయిపోయింది జస్ట్ 5 to 6 hours. అయిపోయింది అందరికి. అక్కడ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా రెడ్లే వచ్చింది, రెడ్డే మొత్తం అందరికి రెడ్లే. అది వితౌట్ రీజన్, ఏ రీజన్ చెప్పకుండా అందరికి రెడ్లు ఇచ్చేసిన. అంటే చూడంగానే వాళ్ళు వీళ్ళు బిగ్ బాస్ కి సెట్ కాదని అనుకున్నారా జడ్జెస్? అట్లా అనుకుంటారా? అట్లా ఎట్లా అనుకుంటారు? అట్లా అనుకున్నప్పుడు బుక్లెట్ లో ఇచ్చినవి దాన్ని బేస్ చేసుకుని ఉంటది. అండ్ బేస్ సేమ్ టైం జీడీలో ఎక్కడి నుంచి వెళ్తాం కదా, ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చూసే వస్తారు అంత వాళ్ళు. సో అప్పుడు సెట్ కావాలి, ఎక్కడ ఎందుకు సెట్ కారు? సో ఓకే మీరన్న పాయింట్ స్టార్టింగ్ లో పాయింట్ అడిగారు, తీసుకుంటేనే మాట్లాడేవాళ్ళు. సో ఎవరైనా సరే 5 తీసుకోవాలి అంటే ఇంతమందిని ఫిల్టర్ చేసుకుంటూ రావాలి, నేను కాదనట్లేదు. కానీ ఆ ఫిల్టర్ చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉంటే, ఇప్పుడు ప్రదీప్ కావచ్చు, నాకు కావచ్చు, నేను సెట్ కాదు అని నాకు టాస్క్ పెట్టారు, నా ఫోన్ పగలు కొట్టమన్నారు, నేను కొట్టనన్నా అయితే వెళ్ళిపో అన్నారు. అది ఒక రీజన్ ఉంటుంది. ఫోన్ పగలు కొట్టమని కొట్టలేదు, హెయిర్ ట్రిమ్ చేసుకోమన్నారు అనుకోండి, నేను చేసుకున్నా, రీజన్ ఉండాలి. ఒక 10 పుషప్స్ చేయమన్నారు, 9 పుషప్లే చేయగలిగా, నేను చేయలేదు. రీజన్ లేవు కదా మెయిన్ అక్కడ. అంటే జడ్జెస్ మీద మీరు ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే కరెక్ట్ చేయలేదా వాళ్ళు? జడ్జిమెంట్ కరెక్ట్ చేయలేదా? చేయలేదనే కదా, చేయలేదు. మేనేజ్మెంట్ తప్పదైనా సరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న వీళ్ళ గ్రౌండ్ తెలుస్తుంది కదా, అట్లీస్ట్ వీళ్ళకి టాలెంట్ ఉంది ఆల్రెడీ మా గురించి కంప్లీట్ గా తెలుసు కదా. వాళ్ళు తెలిసినప్పుడు కూడా ఒక పర్టికులర్ రీజన్ తోటి మమ్మల్ని రిజెక్ట్ చేసినా మేము బయటకు వచ్చి మేము ఫేస్ చేసుకుంటున్నాం మా ప్రాబ్లమ్స్ ఏదో. ఇప్పుడు మమ్మల్ని నమ్మి మా ఫ్యామిలీస్ ఉన్నారు, మేము సంవత్సరాల తరబడి ఒకటే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయ్యి మేము ఏదో అయిపోతాం, యాక్టర్లు అయిపోతాం, ఏదో చేసేస్తామని వాళ్ళు హోప్ పెట్టుకొని ఉన్నారు. ఇట్లాంటి ప్లాట్ఫామ్ లో మాకు రీజన్ చెప్పుకోకున్నట్లు మీరు డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తే మాకు ఎట్లుంటది మళ్ళీ అక్కడ? ఇప్పుడు చాలా మంది సెలెక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు కూడా మీ అంత టైం ఇవ్వలేదా? వాళ్ళకి ఎక్కువ ఇచ్చారా? డే 1 డే 2 మినిమం ఒక్కొక్కరికి 45 to 1 hour జరిగింది. డే 3 మాత్రమే అన్ఫేర్ జరిగింది. 1 hour ఇస్తే మన టాలెంట్ చూపించుకునే టైం ఉంటుంది, మనం మాట్లాడగలిగే టైం ఉంటుంది, ఏదైనా చేయగలిగే. ఎందుకు అది అన్యాయం చేశారు మళ్ళీ వాళ్ళు? ఒకరికి 1 hour ఇచ్చి, ఒకరికి 5 minutes ఇచ్చి, ఒకరికి మరి 3 minutes ఇచ్చారంట. సో అది అసలు చెప్తున్నాను కదా, మాతో పాటు ఉన్న వాళ్ళు ఎంత పానిక్ అవుతున్నారంటే, ట్రామాలో ఉండిపోయారు చాలా మంది. ఇప్పుడు ట్రామాలో ఉండిపోయి కొంతమంది అన్నం తినట్లేదంట, ఏడుస్తున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు. 4 days అయిపోయింది అది అయిపోయి, ఇప్పటికీ కూడా సీరియస్లీ అలోన్ గా భయపడుతూ ఏంటో బయటకు వస్తే ఏమన్నా అవుతుందేమో, లేక అదొక ఫీల్ నుంచి బయటికి రావట్లేదు అందరు కూడా. అంటే ఏం లేదు, లిటరల్లీ ఒక సామాన్యుడు అని చెప్పి సామాన్యుడికి అవకాశం ఇస్తున్నాము, సామాన్యుడి టాలెంట్ ని చూపిస్తున్నాము అనే ప్రాసెస్ లో సామాన్యుని స్టేజ్ మీద తీసుకెళ్లి బఫన్ గా చేసి అడ్వాన్స్ చేసి పంపిస్తున్నారు. ఇదే ప్రాసెస్. అంటే అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు మీ ఒపీనియన్ ఏముండే? అగ్ని పరీక్ష ముందు సామాన్యుడికి ఒక మంచి ప్లాట్ఫామ్ లో అవకాశం వస్తుంది అంటే బెటర్, మేము అందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా, లైఫ్ సెటిల్ అయ్యేదానికి ఒక స్టెప్ దొరికింది మాకు అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలియదు కదా మమ్మల్ని అందరికి బిస్కెట్ అవుతామని. ఓకే చాలా మంది చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. నేను లిటరల్లీ నేనే అయితే ఇప్పుడు వరకు చెప్పా కదా, అమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మ అంటే అమ్మకి తెలియదు బ్రో, తెలియదు ఇప్పుడు చెప్పలేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు, ఇంట్లో అక్క వాళ్ళకి ఉంది, వాళ్ళు ఫోన్ చేసి అమ్మకి ఇస్తారు. ఫోన్ తెలియదు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ తెలియదు. ఇప్పటికి నేను రిజెక్ట్ అయ్యానన్న సంగతి తెలియదు బ్రో. రోజు ఫోన్ చేసి నాన్న ఏమైంది, అయ్యా ఏమైంది, ఇవాళ ఏమన్నా రమ్మన్నారా, అయింది ఆడిషన్ అంటే సెలెక్ట్ ఇట్లా అడుగుతుంది బ్రో. ఏం లేదమ్మా రేపు చెప్తా అంటున్నారు, ఎల్లుండి చెప్తా అన్నారు అని చెప్పేసి నేను హోల్డ్ చేసుకున్నాను. నేను 10 days అయింది అసలు ఇంటికి కూడా వెళ్ళలేకుండా హైదరాబాద్ లో రూమ్ తీసుకుని ఆడే ఉండిపోయిన హోటల్. ఇంటికి వెళ్తే ఏం అడుగుతారు, ఎట్లా ఫేస్ చూపించాలో కూడా అర్థం కావట్లేదు. కాదు ఇదే జీవితం కాదు కదా, ఎందుకు మీరు రీల్స్ ఎందుకు చేసి పెడుతున్నారు? అంటే ఒకటి అయిపోయింది మీకు, అంటే వాళ్ళకి టైం మళ్ళీ ఏదో సంథింగ్ జరిగింది, రీల్స్ చేసి ఏం మీరు ప్రొజెక్ట్ చేయాలంటే అంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటారు మీరు? ఒకటి బ్రో, పరీక్ష గురించి ఒకటి అంటే ఆ కంపెనీ వేరే ఉంటుంది, ఎండమోల్ షైన్ స్టార్మా కంపెనీ వేరే ఉంటుంది, ఇక మేనేజ్మెంట్ వేరే ఉంటారు, యాంకర్లు వేరే, జడ్జెస్ వేరే ఉంటారు. సో వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో, వీళ్ళు ఏలా చేసి నేను ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు, ఇట్ జస్ట్ రాంగ్, వాళ్ళు వేస్ట్ అని చెప్పట్లేదు. వాళ్ళు ఏదో ట్రామాలో ఉన్నారు, వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు, వాళ్ళు ఏదో టైడ్ అయిపోయి ఉన్నారు, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ, బై మిస్టేక్ జరిగిందో వాటెవర్ జరిగింది, అది కంపెనీకి వీళ్ళకి తెలియదు, వీళ్ళ దాకా రాలేదేమో, అలాగా మేము చేరవేయాలి. అదే సేమ్ టైం ఒక సామాన్యుడికి జరిగిన ఈ అవమానం రేపు ఎవరైనా వస్తున్నప్పుడు, అగ్ని పరీక్ష అని ఇంకోటి వస్తున్నప్పుడు వాళ్ళందరికీ డీటెయిల్గా తెలియాలి క్లియర్గా అన్న ఒక ప్రాసెస్ ఇది. మాకు జరిగిన బాధని మేము చెప్పకపోతే మేము బిగ్ బాస్కి వెళ్ళి వేస్ట్ కదా. బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకు, ఏది జరిగినా మొక్కమే చెప్పాలి, మాట్లాడాలి, సీరియస్లీ స్ట్రైట్గా మాట్లాడాలి. ఇది మేము చెప్పలేనప్పుడు నేను బిగ్ బాస్కి నేను క్వాలిఫై కాదు. ఇంకా నేను నాకు జరిగిన అన్యాయమే నేను చెప్పలేకపోయినప్పుడు నేను ఇంకేం చెప్తాను, ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నాను ఇంకా. సో అట్లా
చెప్పాలనుకుంటున్నాం, మా పెయిన్ చెప్పాలనుకుంటున్నాం. మా పెయిన్ ఆడియన్స్ కి ఒక సామాన్యుడికి అర్థం కావాలి, ది సేమ్ టైం కంపెనీకి కూడా అర్థం కావాలి, స్టార్ మాకి. అంటే మీ ఫేసెస్ బిగ్ బాస్ కి సెట్ కాదని అనుకున్నారు వాళ్ళు? ఫేసెస్ సెట్ కాకపోయినా కానీ ఒక రీజన్ అనేది ఉంటది కదా. అంటే ఇక చెప్పడం కూడా ఎందుకు అని ఫేస్ చూసి తీసుకోవడం కాదు కదా బిగ్ బాస్ అంటే. ఇప్పుడు అవుట్గానే రివెల్ అట్లే చేశారు కదా ఇప్పుడు మరి అప్లై చేసినప్పటి నుంచి మా ఫేసులు చూస్తున్నారు కదా. మళ్ళీ డే 4 మళ్ళీ మేము లెవెల్ 4 వరకు ఎట్లా వచ్చినాం, ఒకటే వీడియోతోనే వచ్చినాం కదా అక్కడ దాకా. మళ్ళీ ఫేస్లే నచ్చకపోతే మళ్ళీ అప్పుడే రిజెక్ట్ చేయాలి కదా. అంటే నేను ఏంటంటే కొంతమందికి 40 మినిట్స్ ఇచ్చారు, 35 మినిట్స్ ఇచ్చారు కదా, మీకు ఒక 3-5 మినిట్స్ ఇవ్వాలంటే వాళ్ళకి మన ఫేసెస్ నచ్చలేదా, వీళ్ళు మనకు బిగ్ బాస్ కి సెట్ గారు, టీఆర్పీ రాదు అనుకున్నారా? మేబీ స్ట్రాటజీ ఉండొచ్చు అలా అని మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఎందుకని పంపించవచ్చు, స్ట్రాటజీ ఉండొచ్చు. అప్పుడు సామాన్యుడికి అవకాశం ఇవ్వకూడదు బ్రో. నీకు కావాల్సిన నువ్వే డైరెక్ట్ తీసుకో, నీ ఫేస్ నాకు నచ్చింది వచ్చేది తీసుకో. సామాన్యుడికి అని చెప్పి అవకాశం ఇచ్చి సామాన్యుడు ఆశతో కోరికతో దీంతో ఆడుకోవడం ఎందుకు? మీకు విన్ అయ్యారు కదా ఫస్ట్ 3 మినిట్స్ అవి అని, వాళ్ళు ఎట్లా చెప్పేటోళ్ళు, మీకు మోటివేషన్ ఏమైనా చేసేవాళ్ళ? కంగ్రాచులేషన్స్ అని, అప్రిషియేషన్ అట్లా అక్కడ టీమ్ లో కూడా అక్కడ ఏం చేయలేదు, జీడీలో కూడా ఎవ్వరు మా దగ్గర ఏం మాట్లాడింది లేదు. పోయాం, మా గురించి మేము ఫైట్ చేసుకున్నాం, బయటకు వచ్చినాం. ఓకే. జీడీలో ఏం అడుగుతారంటే ఏదో బుక్లెట్ ఇస్తారట, అన్ని ఇన్నర్ గా అన్ని అడుగుతారట. ఏంటి అది జీడీలో ఉండేది? కొన్ని అడగడానికి కూడా అడుగుతారు. పర్సనల్ లైఫ్ బ్రో, ఈ పర్సనల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ డీప్ గా నువ్వు క్వశ్చన్ చేసుకుని మిర్రర్ ముందు కూర్చుని నువ్వు క్వశ్చన్ చేసుకుని నువ్వు ఏదైనా సమాధానం చెప్తే వాళ్ళ సమాధానం చెప్పాలి. దాన్ని బేస్ చేసుకుని నువ్వేంటి అని తెలుస్తుంది. కొంతమంది ఇబ్బంది పడే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మంచి కాన్సెప్ట్, మంచి ఐడియాస్ అనే. వాడి మైండ్ సెట్ ఏంది, వాడు సైకలాజికల్ ఎలా ఉన్నాడు అని తెలుసుకునే ప్రాసెస్ అది మంచి ఐడియా. అది ఒక 20 క్వశ్చన్ 200 క్వశ్చన్ ఉంటాయి బ్రో, దాదాపు 20 పేజెస్ ఉంటాయి, బుక్లెట్ ఉంటుంది. దాన్ని నింపడానికి మాకు 4-5 అవర్స్ టైం పట్టింది. మీకు ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఏంటి దాంట్లో, బచ్చి ఇది కూడా ఉండాలి నా దీంట్లో అని? లైక్ అంటే నాకు పర్సనల్ గా అడిగింది ఏంటంటే, జూమ్ కాల్లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఎన్నిసార్లు ఫిజికల్ గా కలిసావు అని చెప్పి నేను క్వశ్చన్ చేసి, సో నేను దాన్ని నేను తీసుకోలేకపోయాను. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి, బిగ్ బాస్ కి దీనికి? సో నేను డెఫినెట్లీ మాట్లాడతానని చెప్పాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్ నీతో ఉంది ఫిజికల్ గా, ఇంకొక అమ్మాయి వచ్చి నీ కమిట్మెంట్ ఇస్తే నువ్వు వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు అక్కడ. అంటే నాకు కంప్లీట్ గా ఒక 10 క్వశ్చన్స్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్ గురించి అడిగారు. నాకు ఇతను ఫిజికల్ గా కమిట్ కావాలనుకుంటున్నారా? మేబీ నాకు అది అర్థం కాలేవు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము బాయ్స్ కాబట్టి ఓకే మేము ఫైట్ చేస్తాం, ఉమెన్స్ కూడా ఇవే ఉన్నాయి కదా, ఉమెన్స్ కూడా అదే బుక్లెట్ లో సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే ఏం లేవు. వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అని మా టీంలో మాకు తెలుసు. అక్కడ ఏం జరిగింది అన్నది మాకు తెలుసు, మేము లైవ్లో ఉన్నాం కాబట్టి. అందుకే మేము స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తున్నాం. రేపు అనే రోజు ఎవరికి ఇది జరగదు. ఒకవేళ అగ్ని పరీక్ష అన్న తీసి సెలబ్రిటీస్ మీరు పెట్టుకొని డైరెక్ట్ బిగ్ బాస్ మీరు టెలికాస్ట్ చేసుకొని మాకు ప్రాబ్లం లేదు. బట్ సామాన్యులు అన్న పేరుతోటి మా మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఓకే, ఇప్పుడు మేము కనిపించినాం, రేపు అనే రోజు నీ దగ్గర టాలెంట్ లేదు రాబాయ్, నేను ఎందుకు పెట్టుకోవాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, మేము వచ్చిన గ్రౌండ్ ఏంటి, మేము ఏదో స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నాం మా హార్డ్ వర్క్ తోటి. ఇప్పుడు ప్రోమోలో కనపడినాం, వీడికి టాలెంట్ లేదు కాబట్టి పీకి పడేసినారు, మనం ఎందుకు పెట్టుకుంటాం, మనం పెట్టుకుంటే మనకు రీచ్ రాదు కదా అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్కడికి.